సార్ చాలామందికి నిద్ర సరిగ్గా పట్టదు. ఒకవేళ నిద్ర లేని సమస్య ఏదన్నా ఉంటే ఇదేమన్నా మన హెల్త్‌కి ఎఫెక్ట్ పడుతుందంటారా? సో మనము ఈ బుక్లో ఏం చేసామంటే డిఫరెంట్ చాప్టర్స్ ఉన్నాయి. సెకండ్ చాప్టర్ నిద్ర పెట్టామన్నమాట. ఫస్ట్ చాప్టర్ డైట్, సెకండ్ చాప్టర్ నిద్ర. ఎందుకు నిద్ర అంటే డైట్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి నిద్ర. ఎక్సర్సైజ్ కాదు, లైఫ్లో స్ట్రెస్ లేకపోవడం కాదు, ఆల్కహాల్, స్మోకింగ్, అడిక్షన్స్ కాదు. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ లైఫ్ ఈజ్ నిద్ర. ఈ నిద్ర వల్ల ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయంటే మనకు సింపుల్గా ఒక సైంటిస్ట్ ఏం చెప్తారంటే, మ్యాట్ వాకర్ అనే సైంటిస్టు, మీరు కనుక కరెక్ట్గా నిద్రపోతే మీకు 30 ఇయర్స్ ఉంటే మీ ఏజ్ అనేది 20 ఇయర్స్ వాళ్ళలాగా ఎంజాయ్ చేస్తారనమాట. నిద్ర సరిగ్గా లేకపోతే మీ ఏజ్ కనుక 30 ఇయర్స్ అయితే మీరు 20 ఇయర్స్ సీనియర్ అంటే 50 ఇయర్స్ వాళ్ళలాగా ఎలా ఉంటుందో మీ బాడీ అలా తయారవుతుంది. సో నిద్ర అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. మగవాళ్ళు అయితే పర్ డే 9 అవర్స్, 7 to 9 అవర్స్ నిద్రపోవాలి. మగవాళ్ళు, ఆడవాళ్ళు అయితే, చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు అయితే మాత్రం ఎంతసేపు కావాలంటే అంతసేపు అనేది నిద్రపోనించాలన్నమాట. నిద్ర కరెక్ట్గా పోతే బాడీకి జరగని లాభం అంటూ లేదు, నిద్ర పోకపోతే బాడీకి జరగని నష్టం అంటూ లేదు. మీరు ఏ హెల్త్ పారామీటర్ అన్నా తీసుకోండి, ఇమ్యూనిటీ సిస్టమ్ తీసుకోండి, డైజెస్టివ్ సిస్టమ్ తీసుకోండి, రెస్పిరేటరీ సిస్టమ్ తీసుకోండి, కార్డియాక్ సిస్టమ్ తీసుకోండి, నర్వస్ సిస్టమ్, ఏ పార్ట్ అన్నా బాడీలో తీసుకోండి, మంచిగా నిద్రపోతే పాజిటివ్గా ఎఫెక్ట్ అవుతుంది. నిద్ర అనేది లేకపోతే డ్యామేజ్ అవుతుంది అన్ని పార్ట్స్. ఏదన్నా ఒక సిస్టమ్ ఉంది మన బాడీలో, ప్రతి ఒక్క దాంట్లో ఇంపార్టెంట్ అంటే నిద్ర అనమాట. అందుకే మనం ఈ బుక్లో నిద్ర గురించి సెకండ్ చాప్టరే పెట్టాము.